క్రీస్తు ప్రభువునందు మాకు ప్రియులైన మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థనతో ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. మనం తగిన కాలములో ఫలాన్ని పొందుకుంటాం, తగిన కాలములో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ తగిన కాలము వచ్చేంతవరకు మంచి పని చేయమని, మంచి జీవితం జీవించమని దేవుని మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులారా, విశ్వాస జీవితంలో సహనము, విశ్వాస జీవితంలో దీర్ఘశాంతము అనేవి చాలా అవసరమైన లక్షణాలు. కొన్నిసార్లు విశ్వాసంలో అలసిపోయిన స్థితి కొంతమంది జీవితాల్లో చూస్తాం. ఇంతకాలం ప్రార్థన చేసాం, ఇంతకాలం విశ్వాసం ఉంచాం, ఇంతకాలం భక్తి జీవితాన్ని జీవించాం, అయినా నేను అనుకున్నది నెరవేరలేదు అని విసిగిపోయిన వారు చాలామంది కనిపిస్తారు. అందుకనే భక్తుడు అంటున్నాడు, అలయక మేలు చేస్తూ పోతూ ఉంటే, అలసిపోకుండా మేలు చేస్తూ ఇతరులకు మేలు చేయడం మాత్రమే కాదు, అలయక మంచి జీవితం జీవిస్తూ ఉంటే, అలా జీవిస్తూ పోతూ ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు నీ జీవితంలో పంటనిస్తాడు, నీ జీవితంలో నీవు అనుకున్న ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, దేవుడు తగిన సమయంలో తగిన రీతిలో ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. మనం అనుకున్నట్లుగా ఇప్పుడే కావాలి, లేకపోతే రేపే కావాలి అని మనం ఆలోచన చేస్తాం. అది మన ఆలోచన, కానీ ఆ ఆశీర్వాదం ఎప్పుడు మనకి ఇవ్వాలో దేవునికి తెలుసు. అందుకనే తగిన కాలమందు పంటనిస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో శతాధిపతి అయిన కొర్నేలి గురించి రాయబడిన మాటలు మనం చూస్తాం. ఆయన చాలా మంచి భక్తి జీవితాన్ని జీవించాడు, ప్రార్థనాపరుడు, అలాగే ధర్మకార్యాలు చేసినవాడు. ఒకానొక సమయంలో అలాంటి జీవితం కొర్నేలి జీవిస్తూ 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 ఉండగా ఒకానొక సమయంలో దేవుని దూత కొర్నేలికి కనబడినప్పుడు కొర్నేలి భయపడ్డాడు. దర్శనంలో భయపడినప్పుడు ఆ దూత భయపడవద్దని చెప్పి కొర్నేలితో మాట్లాడతాడు. దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి చేరాయి. ఆ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే దూత మాట్లాడిన మాటలు, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను ప్రభు సన్నిధికి చేరాయి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపించి పేతురును పిలిపించమన్నాడు. ఆ మాటలు గమనించాలి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుష్యులను పంపించమన్నాడు. ఇప్పుడు అనే మాట దేవునికి తగిన సమయం అని. దేవుని దృష్టిలో తగిన సమయం అనేది కొర్నేలి జీవితంలో అక్కడ వచ్చింది. అంతకాలం ధర్మకార్యాలు చేస్తూనే ఉన్నాడు, విసిగిపోలేదు. అంతకాలం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు, విసిగిపోలేదు. అంతకాలం భక్తి జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాడు, విసిగిపోలేదు. అలాగూ చేస్తూ 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 ఉండగా, జీవిస్తూ 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 ఉండగా ఇప్పుడు అనే సమయం ఒకటి వచ్చింది. దేవుడు అలాంటి ఇప్పుడు అనే సమయాన్ని మన జీవితాల్లో మనం పొందుకోవాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తగిన కాలమందు ఆయన పంటను దయచేసే దేవుడు. చాలామంది జీవితాలు మనం చూడగలం దేవుని వాక్యంలో. అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, సంతానం ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత సుమారు 24 సంవత్సరాలు లేక 25 సంవత్సరాల వరకు అబ్రాహాము కనిపెట్టవలసి వచ్చింది. అది తగిన సమయం అబ్రాహాము జీవితంలో. దావీదును సమూయేలు ద్వారా దేవుడు రాజుగా
చాలా చిన్న వయసులోనే అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దావీదు రాజు కావడానికి 10 సంవత్సరాలు పైబడి కనిపెట్టవలసి వచ్చింది. ఆ కనిపెట్టిన సంవత్సరాలు సామాన్యమైన సంవత్సరాలు కాదు, చాలా శ్రమ, చాలా నలిగిపోయిన స్థితిలో కనిపెట్టాడు. ఆ స్థితి అంతటిలో కూడా దేవుని విడిచిపెట్టకుండా, దేవుని మార్గాలను విడిచిపెట్టలేదు, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అనే దాన్ని విడిచిపెట్టలేదు. దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు, దేవుని మార్గంలో నడిచాడు, దేవునికి ఇష్టడై ఉన్నాడు. దాన్ని బట్టి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు. ఈ దినాన్ని విశ్వాసంలో కనిపెడుతూ ఉండే అనుభవంలో నీవెలా ఉన్నావు? దేవుని వాక్యం మాట్లాడుతుంది, అలసిపోకుండా మేలు చేస్తే, మేలు చేయడం అంటే కేవలం ఇతరులకు మేలు చేయడం మాత్రమే, ఇతరులకు మేలు చేయాలి, నీవు మేలు చేసుకునేటట్లుగా నీ జీవితంలో నీవు దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడంలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకుంటే తగిన సమయంలో, కొర్నేలి జీవితంలో ఇప్పుడు అనే సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో దేవుడు కొర్నేలి జీవితాన్ని అద్భుతంగా మార్చివేశాడు. కొర్నేలి జీవితంలో జరిగిన మార్పు కొర్నేలి జీవితంలో మాత్రమే కాదు, కొర్నేలి ఇంటిలో జరిగిన మార్పు క్రైస్తవ సంఘ చరిత్రలోనే చారిత్రాత్మకమైన మార్పు. అలాంటి మార్పు కొర్నేలి జీవితంలో కొర్నేలి అనుభవించాడు. దానికి కారణం ఏమిటంటే అలసిపోకుండా విశ్వాసాన్ని కొనసాగించడం. దావీదు రాజుగా 30 సంవత్సరాల వయసులో ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతవరకు చాలా సంవత్సరాలు సహనంతో కనిపెట్టాడు, విశ్వాసంలో కొనసాగాడు. అలా కొనసాగడంలో దేవుడు దావీదును ఆశీర్వదించాడు. అబ్రాహాము దేవుడు ఆశీర్వదించిన తర్వాత, వాగ్దానం ఇచ్చిన తరువాత 24 సంవత్సరాలు పైబడి 25 సంవత్సరాల వరకు కనిపెట్టవలసి వచ్చింది. అలా కనిపెట్టడంలో దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. ఇది నాన్ని కనిపెట్టగలుగుతున్నామా? ఆ సహనాన్ని, ఆ ఓర్పును, ఆ దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేనికోసం కనిపెడుతున్నావో దానికోసం నీవు సహనంతో, విశ్వాసంతో కనిపెడితే, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కనిపెడితే కొర్నేలిని ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అబ్రహాము కనిపెట్టినన్ని సంవత్సరాలు నేను కనిపెట్టగలనా అని. అబ్రహాము కనిపెట్టినన్ని సంవత్సరాలు కనిపెట్టాలని అలాంటి నియమం ఎక్కడా లేదు. లేక దావీదు కనిపెట్టినన్ని సంవత్సరాలు నీవు కూడా కనిపెట్టాలనే నియమం లేదు. నీ జీవితంలో తగిన సమయం ఒకటి ఉంటుంది. ఆ తగిన సమయంలో దేవుడు తప్పకుండా సహాయం పంపిస్తాడు. అంతవరకు విశ్వాసంలో కొనసాగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ నిర్ణయం చేసుకుందాం ఈరోజు. దేవా, నేను విశ్వాసంలో విడిచిపెట్టకుండా కనిపెడతాను ప్రభువా, సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతంతో కనిపెడతాను. నా జీవితంలో ఇప్పుడు అనే సమయం ఎప్పుడు వస్తుందో, నా జీవితంలో తగిన సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా. నీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు తప్పక నేను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా దేవుడు అలాంటి సహనాన్ని, ఓర్పును, దీర్ఘశాంతాన్ని నీకు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము అలసిపోకుండా కనిపెట్టినట్లయితే తగిన సమయంలో మాకు ఫలాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. అలాంటి ఫలాన్ని పొందుకోగలిగేటట్లుగా విశ్వాస జీవితంలో విసిగిపోకుండా, జరుగుతున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నీరసించిపోకుండా, సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతంతో కనిపెట్టి నీ సన్నిధిలో తగిన సమయంలో మేము ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభా, విన్నవారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారి జీవితాల్లో నీ కృపను విస్తరింపచేసి వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం పంపించమని ప్రార్థన చేస్తూ వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.